అది రోహిత్, సరే అండి, మిస్ అయ్యాను, చెప్పరా మళ్ళీ ఒకసారి. ఫర్ లూప్ ఎందుకండి? రిపీటెడ్ సినారియో లాగా రిపీట్ అవుతున్నప్పుడు యూజ్ చేస్తున్నాం. బేసిక్ గా మనకి లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ని సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రిపీట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి, రైట్? టు ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ again and again, రైట్? సో ఒక బ్లాక్ ఉంది, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, అయ్యే మళ్ళీ రిపీట్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు అదేం చేస్తారు? ఆ కోడ్ ని ఒక 4 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాశారండి మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో ఆ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మీకు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నారు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఏదైనా లూప్స్ లో ప్లేస్ చేస్తాము. సో అంటిల్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి కదా. అట్లనే మీకు ఫర్ ఈచ్ అయినా, ప్యారలల్ ఫర్ ఈచ్ అయినా, బ్యాచ్ జాబ్ అయినా బేసిక్ గా ఇంటర్నల్ గా ఏం చేస్తున్నాయి? సేమ్ బ్లాక్ ఆఫ్ కాంపోనెంట్స్, అయ్యే కాంపోనెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి? సో అరే యొక్క అంటే దాని యొక్క ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అంతే కదండి. మనము ఫర్ ఈచ్ అది చూసాం కదా. సో నా ఇన్పుట్ అరే సైజ్ 5 అయితే, సో ఫర్ ఈచ్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 5 టైమ్స్, యా. సో 5 టైమ్స్ అంటే ఆ బ్లాక్ లోపల ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్? సో ప్యారలల్ ఫర్ ఈచ్ అయినా, బ్యాచ్ జాబ్ అయినా. సో బట్ డిఫరెంట్ లైక్ కండిషన్స్ తో అవుతాయి. బ్యాచ్ సైజ్ కానీ మీరు డిఫైన్ చేయడము 2 అని ఇస్తే ఐటరేషన్స్ అనేది తక్కువ అయిపోతాయి. 3 అని ఇస్తే ఇంకా ఐటరేషన్స్ అనేది తక్కువ అయిపోతాయి. సో ఇన్పుట్ అరేలో 10 ఎలిమెంట్స్ ఉంటే ఫర్ సపోజ్ మీరు బ్యాచ్ సైజ్ కానీ 2 ఇచ్చారంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అజ్యూమ్ దట్ ఇంకా మీరు 3 అని ఇస్తే ఇంకా ఏమవుతుంది? ఓన్లీ 3 అంటే ప్రతి ఐటరేషన్ లో 3 ఎలిమెంట్స్ వస్తాయి కదా. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే ఓకే బట్ జస్ట్ ఓకే. మనం క్యాష్ స్కోప్ అంటే ఏమనుకున్నామండి నిన్న? క్యాషింగ్ అంటే అసలు ఏమని చెప్పుకున్నాము? సో క్యాషింగ్, సో ప్రొనౌన్స్ చేయడం క్యాషింగ్ అంటాము. జనరల్ గా క్యాషింగ్ అంటే వర్డ్ ఏమని అర్థం చేసుకున్నాము? డేటా స్టోర్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఓకే, మళ్ళీ ఆ మెమరీ నుంచి అది రెస్పాన్స్ ఇస్తుంది సార్, ఆ స్టోరేజ్ నుంచి. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ లాగా అనుకోవచ్చు కదా. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా అని చెప్పాం కదా. అంటే ఆ డేటా అనేది ఎక్కువ చేంజ్ అనేది కాకూడదు. సో అలా చేంజ్ అయినప్పుడు మనమైతే క్యాషింగ్ లో పెట్టుకోలేము డేటాని, అలాంటి డేటాని స్టోర్ చేసుకోము. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ యొక్క క్యాపిటల్ అనేది ఇన్ఫర్మేషన్ ని తెచ్చుకోవడానికి. సో ఒకళ్ళు సర్వర్ చేశారు, రిక్వెస్ట్ అనేది నేను ఏం సెండ్ చేస్తున్నాను? స్టేట్ నేమ్ సెండ్ చేస్తున్నాను. సో వాళ్ళు నాకేమి ఇస్తున్నారు రెస్పాన్స్ గా? ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తే సో ఎవరు సెండ్ చేసిన రిక్వెస్ట్ కి అదే ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్. సో ఇంటర్నల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాయిస్ హార్బుల్ బ్రేక్ అవుతుంది. హలో, ఓకే ఓకే అండి. ఇక్కడ టైమ్ అవుట్స్ వచ్చాయంటే నా దగ్గర ఏమైనా డేటా అనేది లాస్ అవుతుంది రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఓకేనా అండి? Yes. Yeah. ఓకే. సో బేసిక్ గా
క్యాషింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్ పర్పస్ని ప్రాసెసింగ్ టైంని రెడ్యూస్ చేయడానికి. ప్రాసెసింగ్ టైంని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక లొకేషన్లో ఆ రెస్పాన్స్ అనేది స్టోర్ చేసుకుంటాము. రెస్పాన్స్ని స్టోర్ చేసుకొని మనకి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిద్దో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ అనేది వేరే సిస్టమ్ని కాల్ చేయకుండా మనం స్టోర్ చేసుకున్న లొకేషన్లో నుంచి రిట్రీవ్ చేసి ఎండ్ యూజర్స్కి ఇచ్చేస్తాము. రైట్. యూజ్ ఎందుకంటే టు సేవ్ ద ప్రాసెసింగ్ టైమ్. రైట్. నిన్న మనము ఒక ఎగ్జాంపుల్లో చూసాం కదండి. సో అక్కడ ఏం చేసాము, ఫస్ట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసాము. రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి చేసాము. సో రెస్ట్ ఏపీఐని కాల్ చేయడానికి సమ్ మిల్లీ సెకండ్స్ అయితే మనకు పడుద్ది కదా. సో అలా మనము కాల్ చేయకుండా ఏం చేసాము, ఫస్ట్ టైం కాల్ చేసి దాని యొక్క రెస్పాన్స్ అనేది క్యాషీలో పెట్టుకున్నాము. సో సెకండ్ టైం అదే రిక్వెస్ట్ వస్తే ఏం చేసాము, ఇంటర్నల్గా మ్యూల్ సర్వీస్ని కాల్ చేయకుండా మనం స్టోర్ చేసుకున్న లొకేషన్లో నుంచి రెస్పాన్స్ అనేది ఇచ్చేసింది కదండి. సో దీనివల్ల ఏమైంది, ప్రాసెసింగ్ అనేది టైం అనేది స్టోర్ అయింది. సో మన సిస్టంలోన ఉన్న మెమొరీలో నుంచి రిట్రీవ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుద్దా, లేకపోతే ఎక్స్టర్నల్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం పడుద్దండి? ఎక్స్టర్నల్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుద్ది కదండి. సో మీ దగ్గర ఉంది అంటే మీ దగ్గర అంటే సర్వర్లోనే సమ్వేర్ స్టోర్ చేసుకుంది. ఇక్కడ మనము స్టోర్ చేసుకోవడం ఇన్ మెమరీలో స్టోర్ చేసుకుంది. సో ఇన్ మెమరీలో నుంచి రీడ్ చేయడము అంటే ర్యామ్ మెమరీలో నుంచి రీడ్ చేయడము ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. సో బేసిక్గా దేనికి ఎప్పుడు వెళ్తామంటే ప్రాసెసింగ్ టైంని తగ్గించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి డేటాని స్టోర్ చేసి మళ్ళీ అదే డేటాని రీయూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ టైం ఏం చేస్తాము, డేటాని స్టోర్ చేసుకుంటాము. సో అంటే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దానికి సో సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తామండి, సబ్సిక్వెంట్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు అదే డేటాని రీయూజ్ చేసుకుంటాం. రైట్. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు రీయూజ్ చేసుకుంటాము. సో స్టోర్ చేసుకొని రీయూజ్ చేసుకోవడానికి మనకి క్యాషింగ్ అనేది యూజ్ అవుతుంది. సో మ్యూల్ 4లో సపోర్ట్ చేసే ఏమేమి ఉన్నాయండి, ఇలా క్యాష్ సపోర్ట్ చేసేది అండి టెక్నిక్స్? ఆబ్జెక్ట్ స్టోర్. యా. సో ఆబ్జెక్ట్ స్టోర్ అనేది ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది, క్యాష్ స్కోప్ ఒకటి, ఆబ్జెక్ట్ స్టోర్ అనేది ఒకటి ఉంది. సో డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. ఓకే. ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఇలాంటి క్యాషింగ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీని అచీవ్ చేయొచ్చు. ఓకే. బట్ క్యాష్ స్కోప్ కూడా ఇంటర్నల్గా ఏం యూజ్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ స్టోర్ని యూజ్ చేసుకుంటుంది, లేదు అంటే ఇన్ మెమొరీని యూజ్ చేసుకుంటుంది. సో నిన్న కాన్సెప్ట్లో చెప్పుకున్న ప్రకారము మనం ఏమి ఆబ్జెక్ట్ స్టోర్ని ఏం కాన్ఫిగర్ చేయకుండా డైరెక్ట్గా ఇన్ మెమొరీది యూజ్ చేసాము. ఓకే. సో ఇంకో క్వశ్చన్ నిన్న సో దానికి ఎలా తెలుసుద్దండి వచ్చిన రిక్వెస్ట్ సేమ్ రిక్వెస్టా లేకపోతే అది కొత్త రిక్వెస్టా అని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని చెప్పాను. రుచిత మీరు ఆన్సర్ చేస్తారా? పద్మావతి. సో నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. సో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత ఓకే అది సేమ్ రిక్వెస్టా లేకపోతే న్యూ రిక్వెస్టా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని చెప్పాను. కీలో స్టోర్ చేసుకుంటాం. పద్మావతి ఆన్సర్ చేస్తారండి? సో ఇప్పుడు నాకు నా మ్యూల్ అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. హెచ్టిటిపి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. సో ఆ రిక్వెస్ట్కి ఏం చేసింది, అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి మ్యూల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ అనేది ఇచ్చింది. ఓకే. ఒక 2 minutes తర్వాత అలాంటి రిక్వెస్టే వచ్చింది, హెచ్టిటిపి రిక్వెస్ట్. అలాంటి రిక్వెస్ట్ అంటే విత్ సేమ్ హెడర్స్ అండ్ సేమ్ క్వైరీ పారామీటర్స్ ఆర్ విత్ సేమ్ బాడీతో. ఓకే. అలా వచ్చినప్పుడు దానికి
దానికి డేటా అనేది క్యాషీలో నుంచి తీసుకొని ఇవ్వాలా లేకపోతే ఇంకో సిస్టమ్ ని కనెక్ట్ అయ్యి ఇవ్వాలా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని చెప్పాము. క్వశ్చన్ అర్థం కాలేదా? అర్థమైంది. యా లావణ్య మీరండి? క్వశ్చన్ అర్థమైంది బట్ థింకింగ్. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని అడిగాను. ఒక కీని జనరేట్ చేస్తుంది అని చెప్పా కదండి. సో ఏం చేస్తుంది క్యాషీస్కోప్ ఏం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్ ద కీ ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్. ఓకే, ఆ కీని దేని బేస్ చేసుకొని ఎలా జనరేట్ చేస్తుంది అండి? కీని జనరేట్ చేస్తుంది అని చెప్పా కదా. ఏ టెక్నిక్ ని యూజ్ చేసుకొని కీని జనరేట్ చేయొచ్చు మనకున్న ఆప్షన్స్ ప్రకారం? సమ్ అల్గారిథమ్స్. డిఫాల్ట్ గా అయితే ఏం యూజ్ చేసుకుంటుంది ఆ కీ జనరేట్ చేయడానికి? కీ అంటే సమ్ నెంబర్, యూనిక్ నెంబర్ ఏదో సమ్ అనుకోండి. ఇది SHA 256 కీ జనరేటర్. సారీ ఏంటండి? SHA 256 కీ జనరేటర్. యా, షా 256 కీ జనరేటర్ ని యూజ్ చేసుకొని ఆ కీని జనరేట్ చేస్తుంది అని చెప్పా కదా, రైట్? లేకపోతే మనమే సమ్ కస్టమ్ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు అని చెప్పా కదా. కస్టమ్ ఎక్స్ప్రెషన్ రాసుకొని కూడా కీ జనరేట్ చేయొచ్చు. లేదా వీ కెన్ యూస్ సమ్ కస్టమ్ జావా క్లాస్. సో ఈ 3 టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని కీని జనరేట్ చేస్తుంది. ఈ 3 టెక్నిక్స్ లో ఈ త్రీ మెథడ్స్ లో మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి, కాన్ఫిగర్ చేసుకునే దాన్ని బట్టి, సో క్యాషీస్కోప్ అనేది ఈ 3 మెథడ్స్ లో మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి కీ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో కీ జనరేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్? సో క్యాషీస్కోప్ ఫస్ట్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది అండి? కీని జనరేట్ చేస్తుంది. అంటే కీ జనరేట్ చేయడం అంటే సమ్ నెంబర్ ని జనరేట్ చేస్తుంది అని అనుకోండి, 1 2 3 4 సమ్ ఏదో ఒకటి. సో ఇది ఎలా జనరేట్ చేస్తుంది? రిక్వెస్ట్ అంతా రీడ్ చేసి సమ్ అల్గారిథం ని యూజ్ చేసుకొని కీని జనరేట్ చేసింది. ఓకే, సో సిమిలర్లీ మళ్ళా క్యాషీస్కోప్ కి ఇంకో రిక్వెస్ట్, HTTP రిక్వెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కీ జనరేట్ చేస్తుంది. ఓకే, సో కీ జనరేట్ చేసినప్పుడు ఇంటర్నల్ గా చెక్ చేసుకుంటుంది సిమిలర్ కీ ప్రీవియస్ గా అది అలాంటి కీనే ఎక్కడైనా జనరేట్ అయిందా అని చూసుకుంటుంది. సో జనరేట్ అయింది అని జనరేట్ అయితే మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కీకి సంబంధించిన రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది. సో బ్లాక్ లోపలికి వెళ్ళేటప్పుడే, క్యాష్ అనేది ఒక బ్లాక్ కదా, ఆ బ్లాక్ లోపలికి వెళ్ళకుండా ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ కీ యొక్క వాల్యూ అంటే దాని రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, క్యాష్ అనేది ఒక స్కోప్ అనేది అనుకున్నాం కదండి. ఓకే, సో క్యాష్ స్కోప్ బేసిక్ గా డేటాని స్టోర్ చేస్తుంది అని చెప్పా కదా. సో ఆ డేటా అనేది ఎక్కడైనా స్టోర్ చేయవచ్చు, ఇన్ మెమరీలో అయినా స్టోర్ చేయొచ్చు, లేకపోతే ఫైల్లో అయినా స్టోర్ చేయొచ్చు, ఇంకా అదర్ లొకేషన్లో అయినా స్టోర్ చేయొచ్చు. ఇదంతా మనం కాన్ఫిగరేషన్ ని మనం ఎలా అయితే కాన్ఫిగర్ చేసుకుంటామో దాని ప్రకారం అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నేను సో మనకి ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే మియల్4లో క్యాషింగ్ ఉంటుంది కదా, ఎలా అచీవ్ చేస్తారు అంటే మనం ఏం చెప్పాలి? ఎయిదర్ యూజింగ్ క్యాషీస్కోప్ ఆర్ విత్ ఆబ్జెక్ట్ స్టోర్. సో ఈ రెండు మెథడ్స్ ని యూజ్ చేసుకొని క్యాషింగ్ అనేది చెయ్యొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, బట్ చెప్పాం కదా క్యాషీస్కోప్ అనేది ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు.
సో నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ఒక లిజనర్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్యాలెట్లో డైరెక్ట్గా ఒక ఫ్లో అనేది తీసుకుంటున్నాను. ఫ్లో అనేది రౌటర్ అండి, స్కోపా లేకపోతే ఏదండి? ఫ్లో అనేది 4 మాడ్యూల్లో ఫ్లో అనేది ఏ కేటగిరీ కిందకి వచ్చింది? ఆరాధన, ఏ కేటగిరీకి వచ్చిందండి ఫ్లో అనేది? సో బేసిక్గా అన్ని కాంపోనెంట్స్ అనొచ్చు, బట్ ఏ కేటగిరీ కిందకి వచ్చింది క్లాసిఫై చేయాలంటే? పద్మావతి, రోహిత్ మీరండి? రౌటరా అండి ఫ్లో అనేది? స్కోప్ నాకు యా స్కోప్ రాకేష్. యా ఫ్లో అంటే స్కోప్ రాకేష్. సో రిక్వెస్ట్ ని ఏదైనా అంటే మెసేజ్ డైరెక్షన్ ని చేంజ్ చేసేవి రౌటర్స్ అంటారు. సో మెసేజ్ స్కోప్ అంటే మనం బేసిక్ ఏమనుకున్నామండి, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ బ్లాక్ అనుకున్నాం కదా. బ్లాక్ లోపల ఏం చేస్తున్నాము, లైక్ ఏ బాక్స్ లాగా, బాక్స్ లోపల ఏమైనా ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు కదా. అట్లానే అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్కోప్ లోపల మీరు ఏం చేస్తున్నారు, కాంపోనెంట్స్ ని ప్లేస్ చేస్తున్నారు కదా. సో అది బేస్డ్ ఆన్ ద స్కోప్ బట్టి దాని బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ప్రతి ఒక్క స్కోప్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్లేస్ టు కీప్ ద కాంపోనెంట్స్. ఓకే, సో ఫ్లోలో మనం ఏం చేస్తున్నాం, కాంపోనెంట్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాం కదా. సో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ HTTP listener as a my message source or event source. Okay. So default ga test cache. So next request చేయడానికి అవసరము కన్సోల్ విండోలో లాగర్ కాంపోనెంట్, దాని తర్వాత ఏంటంటే క్యాషే. సో క్యాషే అనేది 4 మాడ్యూల్కి సంబంధించింది. సో ఇక్కడ మనం నిన్న ఏం చూసామండి, డిఫాల్ట్ క్యాషింగ్ స్ట్రాటజీ చూసాము. సో దీన్ని CASHING అని ప్రొనౌన్స్ చేయొచ్చు, క్యాషింగ్ అని అనొచ్చు. ఓకే, సో డిఫాల్ట్ క్యాషింగ్ స్ట్రాటజీ చూసాము. ఒకసారి మళ్ళీ సింపుల్గా చూద్దాం. రోహిత్ ఏమనుకోకుండా ఒకసారి పింగ్ చేయవా URL హ్యాండీగా ఉంటే? నిన్న ట్రైనింగ్ URL పంపించారు కదా. ఓకే. ఓకే, ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ 1 లాగర్. సో రెస్ట్ సర్వీస్ URL పంపి రోహిత్, డెల్టా ఎయిర్లైన్స్ URL. సో మనకి మ్యూల్సాఫ్ట్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సర్వీసెస్ డెవలప్ చేసి వాళ్ళ సర్వర్లో ఆ సర్వీసెస్ అనేది రన్ అవుతా ఉన్నాయి. టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళ సర్వీసెస్ని టెస్ట్ చేసుకోవడానికి మనకి వాళ్ళ ఎండ్ పాయింట్ URLs అనేది షేర్ చేశారు. సో ఆ ఎండ్ పాయింట్ URLని నేను ఒక రెస్ట్ సర్వీస్ని కాల్ చేయాలంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏందండి రుచిత? ఒక రెస్ట్ సర్వీస్ని నేను కాల్ చేయాలంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా? మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఒక రెస్ట్ సర్వీస్ని డెవలప్ చేశారు. ఆ రెస్ట్ సర్వీస్ని మీరు యూజ్ చేసుకుందాం అనుకున్నారు. సో మ్యూల్సాఫ్ట్ వాళ్ళని అడిగి ఆ సర్వీస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా? ఎండ్ పాయింట్ URL లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? పోర్ట్ నంబరు, పాస్వర్డ్. సో ఆ సర్వీస్ అనేది ఆ సర్వీస్ అనేది ఏ సర్వర్లో రన్ అవుతుంది, ఓకే, మన అప్లికేషన్ అనేది
ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అండ్ ఆల్సో రిక్వెస్ట్ యొక్క పాత్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఎండ్ పాయింట్ URL లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికన్నా ముందు ఏముంటుంది, ఆ సర్వీస్ అనేది సెక్యూర్ సర్వీసా లేకపోతే నార్మల్ సర్వీసా. సెక్యూర్ సర్వీస్ అంటే HTTPS లేకపోతే HTTP అని. సో సెక్యూర్ సర్వీస్ అయితే ఏ పోర్ట్ మీద రన్ అయిద్దండి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 470. 443. 443 అనేది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. అదే HTTP అయితే ఏ పోర్ట్ నెంబర్ అండి? 80. 8081. 80. ఓకే, సో యునైటెడ్ ఫ్లైట్స్ అనేది ఒక రెస్ట్ సర్వీస్ వాళ్ళు డెవలప్ చేసింది. దాన్ని నేను కన్జ్యూమ్ చేసుకుంటున్నాను యాజ్ ఏ సర్వీస్ కన్జ్యూమర్ కిందకి. సో ఎలా కన్జ్యూమ్ చేసుకుంటున్నాను, మ్యూల్సాఫ్ట్ నుంచి సమ్ HTTP రిక్వెస్ట్ అనే కాంపోనెంట్ ని డెవలప్ చేశారు, ఆ కాంపోనెంట్ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటున్నాను, రైట్. సో అదే వేరే టూల్లో యూజ్ చేస్తే వాళ్ళు ఇదే నేమ్తో ఇవ్వకపోవచ్చు HTTP రిక్వెస్ట్ అనేది. బట్ బేసిక్గా వాళ్ళు కూడా ఏమిస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిగర్ చేయడానికి ఇచ్చుంటారు వేరే టూల్ అయి ఉంటాయి, డెల్ భూమి కానీ అట్లా. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, కాన్ఫిగర్ చేయడానికి దాని యొక్క హోస్ట్ అంటే ఏంటి, నథింగ్ బట్ సర్వర్ నేమ్. ఓకే, ఆర్ ఆ పర్టికులర్ సర్వర్ యొక్క IP అడ్రస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమనుకున్నాము, ఆ సర్వర్లో మన వాళ్ళ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది కదా. సో వాళ్ళు ఏమి ఇవ్వలేదు అంటే వీ కెన్ కన్సిడర్ దట్ అప్లికేషన్ ఈస్ రన్నింగ్ ఆన్ 80 పోర్ట్ నెంబర్. ఓకే ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రోటోకాల్ ఏమంటున్నాము, HTTP ప్రోటోకాల్ అని వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇంకా మనం బేసిక్గా ఏం చేయాలా, సో బై డిఫాల్ట్ జనరల్గా రీకనెక్షన్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఈ రీకనెక్షన్ స్ట్రాటజీ రోహిత్, ఈ రీకనెక్షన్ స్ట్రాటజీ ఏం చేస్తుంది రోహిత్? వెయిట్ చేస్తుంది రెస్పాన్స్ వచ్చేదాకా. ఏంటి రోహిత్? వెయిట్ చేస్తుంది, రెస్పాన్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుందా? ట్రై చేసి రాకేష్. సో రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం అని కాదు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎక్సెప్షన్ వస్తే సో కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం వరకు వెయిట్ చేస్తుంది. అంటే జనరల్ గా ఫస్ట్ సర్వర్ కి హిట్ అవ్వాలంటే ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. సో కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మన రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేస్తుంది, కానీ ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము మనము మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయడానికి ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాం. పేరే ఇదే కదా, రీకనెక్షన్ స్ట్రాటజీ. ఎప్పుడైతే ఫెయిల్ అయిద్దో మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాము, కనెక్షన్ ఫెయిల్ అయితే. ఓకే, సో ఎన్ని టైమ్స్ ట్రై చేయమంటున్నాము, 2 times ట్రై చేస్తామని చెప్తున్నాము. సో ఇక్కడ ఏంది, మిల్లీ సెకండ్స్ ఇచ్చాము. సో ఫస్ట్ టైం ఫెయిల్ అయిందంటే 2 seconds వెయిట్ చెయ్యి. 2 seconds వెయిట్ చేసిన తర్వాత ఇంకోసారి ట్రై చెయ్యి కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, ఇక్కడ 3 ఇస్తే మళ్ళీ ఇంకో 3 seconds తర్వాత మళ్ళీ ఒక 2 seconds తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చెయ్యి అని చెప్తాము. ఓకే, నథింగ్ బట్ ఇక్కడ కూడా మీరు కనెక్షన్ ఐడియల్ టైమ్ అవుట్ ఆల్మోస్ట్ ఇక్కడ రీకనెక్షన్ స్ట్రాటజీ సేమ్ ఉంటుంది. ఓకే, సో రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పేది ఇక్కడ రెస్పాన్స్ టైమ్ అవుట్ లో. ఓకే, ఈ పర్టికులర్ టైం లోపల కానీ సర్వర్ ని హిట్ చేసి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, సర్వర్ కి రీచ్ అయింది మన రిక్వెస్ట్ అనేది. బట్ ఆ సర్వర్ ప్రాసెస్ చేస్తూ ఉంది, బట్ మనము చెప్పిన టైం కన్నా ఇంకా ఎక్కువ టైం తీసుకుంది అంటే అప్పుడు మన కనెక్టర్ ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, టైమ్ అవుట్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చాము ఈ సర్వీస్ యొక్క ఎండ్ పాయింట్ ఇచ్చాము. సో దాని తర్వాత ఏం చేస్తున్నాము, కాన్ఫిగర్ చేస్తున్నాము. ఇదంతా రిమైనింగ్ రిక్వెస్ట్ పాత్, సర్వీస్ యొక్క రిక్వెస్ట్ పాత్ అనొచ్చు, రిసోర్స్ పాత్ అనొచ్చు, ఎండ్ పాయింట్ అనొచ్చు. ఓకే, జస్ట్ ఇంకో లాగర్ తీసుకుందాం. సో
సో నిన్న ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదండి, అసింక్ అని. అసింక్ స్కోప్ ఎందుకు యూజ్ చేస్తామండి? ఏ కేసులో ఎక్కువ యూజ్ చేస్తామండి అసింక్ స్కోప్ అనేది? మనము ఏదైనా కనెక్టర్ ఎక్కువసేపు టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి, అండ్ దాని యొక్క అవుట్పుట్ ఇంకొక వేరే కనెక్టర్స్ కి ఫ్లోలో అవసరం లేదు. ఓకే, సో డిపెండెన్సీ ఏం లేకపోతే. ఓకే, సో Yeah. ఏవైతే ఎక్కువ టైం తీసుకుంటే టైం కన్జ్యూమింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అంటే ఒక ఫైల్లోకి ఒక ఎఫ్టిపి లొకేషన్లో ఉన్న ఫైల్లో డేటా అనేది స్టోర్ చేయాలి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే. జస్ట్ అది ఎందుకు స్టోర్ చేస్తున్నామంటే ట్రాకింగ్ కోసము, లేకపోతే డేటాబేస్లో ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే. ఇవన్నీ జస్ట్ ట్రాకింగ్ కోసం, యాక్చువల్ రిక్వైర్మెంట్ అనేది అది కాదు, బట్ జస్ట్ మనం ఆడిటింగ్ కోసం అలా చేస్తా ఉన్నాము. ఓకే, సో అలాంటి సినారియోస్లో ఎక్కువ అంటే మన దాని యొక్క అవుట్పుట్ అనేది వేరే కాంపోనెంట్స్ అనేది యూజ్ చేసుకోదు. ఓకే, ఆ కాంపోనెంట్స్ అన్నింటిని ఎక్కడ ప్లేస్ చేస్తాము? అసింక్ స్కోప్లో ప్లేస్ చేస్తాము. ఓకే, అప్పుడు ఏం చేస్తుందండి బేసిక్గా? సో ఆ కాంపోనెంట్ యొక్క అంటే అసింక్ స్కోప్ లోపల మనం కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తాం కదా, దాని యొక్క అవుట్పుట్ అనేది మెయిన్ ఫ్లో యొక్క అవుట్పుట్ మీద డిస్టర్బ్ అయిద్దా అండి? మెయిన్ ఫ్లో మీద డిస్టర్బ్ అవ్వదు. సో ఉండాలంటే అది ట్రీట్ చేస్తుంది. ఎందుకు అలా ట్రీట్ చేస్తుంది అంటే అసింక్ స్కోప్ అంతా ఒక సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ ఫ్లో అంతా ఒక థ్రెడ్ మీద రన్ అవుతే అసింక్ అనేది ఇంకో థ్రెడ్ మీద రన్ అవుద్ది. సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది కాబట్టి సో అసింక్ స్కోప్ లోపల ఉన్న ఆపరేషన్స్ అనేది మెయిన్ ఫ్లో మీద ఎఫెక్ట్ అవ్వదు. అజ్యూమ్ దట్ అసింక్ స్కోప్ లోపల ఏమైనా ఎక్సెప్షన్ కానీ వస్తే మెయిన్ ఫ్లో స్టాప్ అయిద్దా, స్టాప్ అవ్వదా అండి? రోహిత్ చెప్తారండి, అసింక్ స్కోప్ లోపల ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే మెయిన్ ఫ్లో అనేది స్టాప్ అయిద్దా, స్టాప్ అవ్వదు. ఎందుకు స్టాప్ అవ్వదు? అసింక్ యూజ్ చేస్తున్నానికి కదా, అది వెయిట్ చేయకుండా రెస్ట్ ఫ్లోని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, అదే. సో ఇందాక చెప్పిన ఆన్సరే. సో అసింక్ అనేది ఇంకో థ్రెడ్ మీద రన్ అయింది కదా, మెయిన్ మన మెయిన్ ఫ్లో అనేది ఒక థ్రెడ్ మీద రన్ అవుతా ఉంటే ఇది సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది. అసింక్ స్కోప్ అనేది సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది. ఓకే ఓకే, సో ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే లిజనర్ అంతా ఈ ఆపరేషన్ చేయడానికి ఒక థ్రెడ్ మీద రన్ అవుద్ది. సో బట్ ఈ అసింక్ స్కోప్ లో ఇంకో థ్రెడ్ మీద రన్ అయింది కాబట్టి ఏం కాదు. సో అసింక్ స్కోప్ లోపల ఏమైనా వేరియబుల్ క్రియేట్ చేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్లో అసింక్ స్కోప్ లో యూజ్ చేయొచ్చు అండి. సో ఫర్ సపోజ్ అసింక్ స్కోప్ లో ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు. ఓకే, సెట్ వేరియబుల్ ని యూజ్ చేసుకుని వేరియబుల్ ని క్రియేట్ చేశారు. ఆ వేరియబుల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద అసింక్ స్కోప్ అనేది యాక్సెసిబుల్ అవుద్దా, అవ్వదా? అవ్వదు అనుకుంటున్నారు. ఎందుకు అవ్వదంటే అసలుకి అసింక్ స్కోప్ అనేది సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది కాబట్టి దానికి మెయిన్ థ్రెడ్కి తెలియదు కాబట్టి యాక్సెసిబుల్ అనేది అవ్వదు. ఓకే, సో నేను ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. http రిక్వెస్ట్ సో టెస్ట్ క్యాష్ అని చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇందాక ఇక్కడ మీరు చూసారంటే ఇలా ఇలా వచ్చిందంటే దాని మీనింగ్ ఏందండి? ఇలా హెడర్స్ అంతా కన్సోల్ విండోలో ప్రింట్ అయిందంటే దాని మీనింగ్ ఏందండి? ఇంత పెద్ద ఈవెంట్ని మొత్తం రాసిందంటే దాని మీనింగ్ ఏంటి? మనము ఏదో ఎంపీ లాగర్ తీసుకున్నాము, ఆ లాగర్లో ఏమి డిఫైన్ చేయకపోతే ఏం చేస్తుంది? మెసేజ్ని మొత్తం ఈవెంట్ అంతా ప్రింట్ చేస్తుంది కన్సోల్ విండోలో. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బిఫోర్ మ్యూల్ సర్వీస్ మ్యూల్ డెల్టా సర్వీస్ కాల్. ఓకే, దాని నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ లాగర్లో
సర్వీస్ రాకేష్ మీ కాల్. వాయిస్ సో బ్రేక్ బేసిక్ అవుతుంది. నేనేమి కాన్ఫిగరేషన్ అనేది ఏమీ చేయట్లేదండి. సో ఆటోమేటిక్గా ఏవైతే ఉందో డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకున్నాను, ఏవి కాన్ఫిగర్ చేయట్లేదు. ఓకే, సో డిఫాల్ట్గా ఏమి కాన్ఫిగర్ చేయకపోతే ఏ కీ జనరేట్ అయిద్ది అని చెప్పాను. డిఫాల్ట్గా ఎస్హెచ్ యా SHA-256 కీ జనరేటర్ అల్గారిథంని యూజ్ చేసుకొని కీని జనరేట్ చేస్తుంది, రైట్. SHA-256 కీ జనరేటర్ అల్గారిథంని యూజ్ చేసుకొని కీని జనరేట్ చేస్తుంది. మనం ఏమి కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి. ఓకే, సో నాది రీడిప్లాయ్ అయిందా. సో నా రిక్వెస్ట్ని మళ్ళీ నేను సెండ్ చేస్తున్నాను. ఓకే, రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. సో ఆ రిక్వెస్ట్ని సెండ్ చేస్తే, నా హెచ్టిటిపి రిక్వెస్ట్ని సెండ్ చేస్తే అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసింది, రైట్. సో ప్రాసెస్ అంటే ఏంటి, ఇంటర్నల్గా ఒక సర్వీస్ని కాల్ చేస్తాము. హెచ్టిటిపి రిక్వెస్ట్తో ఒక సర్వీస్ని కాల్ చేస్తాము, రెస్ట్ ఏపీఐని కాల్ చేస్తాము. ఓకే, ఆ రెస్ట్ ఏపీఐ యొక్క రెస్పాన్స్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అయిందండి, రెస్పాన్స్ లాగా కన్వర్ట్ అయింది, రైట్. ఓకే, ఇప్పుడు సో ఆ బ్లాక్ లోపలికి ఎంటర్ అయింది కాబట్టి మీకు ఈ రెండు లాక్స్ అనేది ప్రింట్ అయ్యాయి, రైట్. హెచ్టిటిపి రిక్వెస్ట్ ముందు ఏముంది, బిఫోర్ మ్యూల్ డెల్టా సర్వీస్ అనేది ఉంది. ఓకే, హెచ్టిటిపి నెక్స్ట్ ఏముందండి, ఆఫ్టర్ మ్యూల్ డెల్టా సర్వీస్ అనేది. ఓకే, నేను క్లియర్ చేస్తున్నాను లాగ్ని, మళ్ళీ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను, ట్రిగ్గర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ లోపలికే ఎంటర్ అవ్వలేదు, రైట్. ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అయ్యి ఉంటే ఈ లాగ్ ప్రింట్ అయ్యేది కదా. సో ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది అసలు కాల్ అవ్వకుండా మనకి బట్ స్టిల్ అనేది రెస్పాన్స్ వస్తుంది కదండి రిక్వెస్ట్ని హిట్ చేస్తే. రుచిత అర్థమైందండి ఇప్పుడు మీకు? లేదు, అంత నాకు అర్థం అవ్వట్లేదు. నేను తర్వాత అడుగుతాను. ఓకే ఓకే, అజ్యూమ్ దట్ అసలుకి క్యాష్ స్కోప్ అనేది లేదండి. క్యాష్ స్కోప్ లేకుండా బయట ఉన్నాయి ఈ కాంపోనెంట్స్. ఓకే. ఓకే ఓకే, సో అజ్యూమ్ చచ్చిపోతుంది. ఇప్పుడు ఇవి సపరేట్ గా ఉన్నాయి. సో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినాక లాగర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ లాగర్ తర్వాత ఈ లాగర్, దాని తర్వాత ఏమైందండి ఈ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. సో నేను 100 రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఈ ఫ్లోకి మొత్తం ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిద్దండి హెచ్టిటిపి రిక్వెస్ట్? 100 టైమ్స్ అయిపోతుంది. 100 టైమ్స్ అవుతుంది. సో ప్రతి రిక్వెస్ట్ కి ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది కాల్ అవుతుంది కదా. సో అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ ఒక రెస్ట్ సర్వీస్ ని కాల్ చేయడానికి హెచ్టిటిపి రిక్వెస్ట్ ని యూజ్ చేసాము. సో 100 టైమ్స్ ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ ని కనెక్ట్ అవుతా ఉంది. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ ని కనెక్ట్ అవ్వాలి కాబట్టి సమ్ టైం అనేది తీసుకుంటుంది కదా. ఓకే, సో ఇక్కడ నాకు ఎన్ని సెకండ్స్, 333 మిల్లీ సెకండ్స్ తీసుకుంది, అజ్యూమ్ దట్ ఇక్కడ. ఓకే. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక క్యాష్ స్కోప్ యూజ్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్ ని ఎక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ క్యాష్ స్కోప్ లో ప్లేస్ చేస్తున్నాను. లాజిక్ ని ఏం చేయట్లేదు, జస్ట్ ప్లేస్ చేస్తున్నాను, ఆ బ్లాక్ లోపలికి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ బ్లాక్ లోపలికి ప్లేస్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. సో మళ్ళీ అప్లికేషన్ అనేది రీడిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు రీడిప్లాయ్ అయింది, ఫ్రెష్గా రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. సో ఫ్రెష్గా రిక్వెస్ట్ని సెండ్ చేస్తే ఎంత టైం పడిందండి, 1690 మిల్లీ సెకండ్స్, అంటే మోర్ దాన్ 1 సెకండ్, క్లోజ్ టు 2 సెకండ్స్ అని, రైట్. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. క్యాష్ స్కోప్ ఏం చేస్తుంది, లోపలికి అలౌ చేస్తూ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అని చెప్పాను, క్యాష్ స్కోప్ కీని జనరేట్ చేస్తుంది అని చెప్పా కదా, కీని జనరేట్ చేస్తుంది. సో కీని జనరేట్ చేసింది, దాని తర్వాత ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అయిపోయింది. ఓకే, ఈ బ్లాక్ లోపల ఎంటర్ అయిపోయి ఈ కాంపోనెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసింది.
సో ఫైనల్ గా కాంపోనెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సమ్ రెస్పాన్స్ అనేది వచ్చింది కదా, సమ్ పేలోడ్ వచ్చింది కదా, ఆ Yeah. పేలోడ్ ఏం చేసుకుంటుందంటే ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇంటర్నల్ గా స్టోర్ చేసుకొని ఇప్పుడు చూడండి మళ్ళా సేమ్ అలాంటి రిక్వెస్ట్ మళ్ళీ నేను సెండ్ చేస్తున్నాను. ఓకే, అలాంటి రిక్వెస్ట్ ని సెండ్ చేస్తే ఇప్పుడు ఎన్ని సెకండ్స్ తీసుకుందండి? 34 మిల్లీ సెకండ్స్, అంటే లెస్ దాన్ 1 మిల్లీ సెకండ్స్ లోనే మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంత తక్కువ టైంలో? ఎందుకు వచ్చింది అంటే మళ్ళా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ క్యాషీ స్కోప్ ఏం చేస్తుంది అంటే మళ్ళా కీని జనరేట్ చేస్తుంది. సో కీ Okay. జనరేట్ చేసిన తర్వాత ఆ కీ ఆల్రెడీ అంతకు ముందు ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటుంది. Okay. ఉంది అంటే ఏం చేస్తుంది, దాని యొక్క ఆ పర్టికులర్ రిక్వెస్ట్ అప్పుడు రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ కీలో స్టోర్ చేసుకుంటుంది, ఆ కీ యొక్క వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అక్కడి నుంచి మనకి ఇస్తుంది. అందుకోసము సెకండ్ టైం అదే రిక్వెస్ట్ ని సెండ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, తక్కువ ఈ టైం. బ్లాక్ లోపలికే ఎగ్జిక్యూషన్ అనేది వెళ్ళలేదు. ఇక్కడ చూడండి సెకండ్ టైం మనం రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు, సో నేను మళ్ళీ అదే రిక్వెస్ట్ ని సెండ్ చేస్తా ఉన్నాను, బట్ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇది లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకు అలౌ చేయట్లేదు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డూప్లికేట్ రిక్వెస్ట్ లాగా దానికి. సో డూప్లికేట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దీని లోపలికి అలౌ చేయలేదు. ఆల్రెడీ అలాంటి రిక్వెస్ట్ ని అంతకు ముందే ప్రాసెస్ చేసింది కాబట్టి మళ్ళా ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ చేయనియట్లేదు. ఇప్పుడు అర్థమైందా అది రుచిత? యా, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, డిఫాల్ట్ అంటే అడ్వాంటేజ్ ఏమని చెప్పుకోవచ్చు, లైక్ వితౌట్ క్యాచీ అండ్ విత్ క్యాచీ అడ్వాంటేజ్. యా, సో బేసిక్ గా మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఎగ్జాంపుల్ వితౌట్ క్యాషీ, మళ్ళా దాని తర్వాత ఎగ్జాంపుల్ విత్ క్యాషీ. సో ఫస్ట్ టైం ఏం చెప్తున్నాము, కీని జనరేట్ చేసినాక ఇంటర్నల్ గా ఏం చేస్తుంది, డేటాని స్టోర్ చేసుకుంటుంది. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్లకు ఏం చేస్తుంది, అదే డేటాని రీయూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు అర్థమైందండి ఈ లైన్ కి మీనింగ్? యా. ఓకే, సో దానికి ఎలా తెలుసు అంటే అదే రిక్వెస్ట్ కి అదే రెస్పాన్స్ ఇవ్వాలని బేస్డ్ అపాన్ ద కీ బట్టి. ఓకే, సో మనము డిఫాల్ట్ క్యాషింగ్ స్ట్రాటజీ అంటే డిఫాల్ట్ గా SHA-256 కీ జనరేటర్ ని యూజ్ చేసుకొని చేస్తుంది. వద్దు, కీని నేను జనరేట్ చేస్తాను, దాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అని చెప్తాను. అప్పుడు కావాలి అనుకున్నప్పుడు రిఫరెన్స్ స్ట్రాటజీకి వెళ్ళవచ్చు. ఇక్కడ బేసిక్ గా ఆబ్జెక్ట్ స్టోర్ ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ స్టోర్ టాపిక్ మళ్ళీ చెప్తాను. డిఫాల్ట్ గా కాన్ఫిగర్ చేయడం కోసం ఇలా చెప్తాను. సో ఏదైనా మాడ్యూల్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలా, ఆ మాడ్యూల్ ని యాడ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ లో. ఓకే, సో ఆబ్జెక్ట్ స్టోర్ ని నేను యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆ మాడ్యూల్ ని ఇక్కడ యాడ్ మాడ్యూల్స్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ స్టోర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఇక్కడ మాడ్యూల్ ని కొత్తగా యాడ్ చేస్తే ఏం జరుగుద్ది అని చెప్పాను రోహిత్, ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ ఇప్పుడు నేను ఇక్కడ కొత్తగా యాడ్ చేశాను కాబట్టి దిస్ మాడ్యూల్ ఈజ్ మై డిపెండెన్సీ టు మై ప్రాజెక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అని చెప్పాను, form.xml. యా, సో ఇప్పుడు మీరు form.xml పెట్టారంటే ఈ ఆబ్జెక్ట్ స్టోర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ సో మనం ఇది నా ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీ కాబట్టి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో అలా మీరు గమనిస్తూ ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే సారీ క్యాషీ యొక్క సో ప్రతి కాంపోనెంట్ కి కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందండి. ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి బేసిక్ గా. ఓకే, ఇక్కడ నాకు ఇప్పుడు ఆ మాడ్యూల్ ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది. డిఫాల్ట్ నేను ఏం యూజ్ చేసుకోలేదు, నన్ను యూజ్ చేసి. ఓకే, కీని జనరేట్ చేయడానికి నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే అట్రిబ్యూట్స్ లోపల ఒక క్వైరీ పారామీటర్ పంపిస్తాను. దాని యొక్క క్వైరీ పారామీటర్ లో డెస్టినేషన్ అనేది ఇస్తా ఉన్నాను. దీన్ని సో దీన్ని బేస్ చేసుకొని కీని జనరేట్ చెయ్యి అని చెప్తున్నాను. క్వైరీ పారామ్స్ లో ఉన్న డెస్టినేషన్ ని బేస్ చేసుకొని కీని జనరేట్ చేయని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఓకే,
ఓకే అని ఇస్తాను. ఇప్పుడు చూడండి మళ్ళా సేవ్ చేంజెస్ చేస్తే ప్రతి చేంజ్ నథింగ్ బట్ మనము XML ని మాడిఫై చేస్తున్నట్టు. XML లో మాడిఫై చేస్తే మళ్ళీ రీజనరేట్ అయింది, మళ్ళీ రీబిల్డ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్వైరీ పారామీటర్స్ ని URL లో క్వైరీ పారామీటర్స్ క్వైరీ స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి URL లో? ఆఫ్టర్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ తర్వాత మీ క్వైరీ పారామీటర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అజ్యూమ్ దట్ ఈ క్వైరీ పారామీటర్ సో SFO అని ఇచ్చాను. ఓకే, సో అజ్యూమ్ దట్ ఇంకో క్వైరీ పారామీటర్ ని నేను యాడ్ చేయాలంటే URL లో ఏం చేయాలండి? ఇదంతా నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ అనుకోండి. ఓకే, ఇదంతా స్ట్రింగ్ అనుకోండి, బట్ ఇది ఫస్ట్ క్వైరీ పారామీటర్. ఇంకో పారామీటర్ కూడా ఇవ్వాలా నా రిక్వెస్ట్ లో. సో And using. ఇట్లా యాంపర్సండ్ సో ఎగ్జాంపుల్ ABCD. ఓకే, సో మీరు ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను. సెండ్ అని చెప్తున్నా. సెండ్ అంటే నేను ఏం చేస్తుంది, నా రిక్వెస్ట్ ని ఇంకా సో ఓకే ఓకే నేను ఇప్పుడు ఎందుకు లేదు చెప్తారా అండి? బ్రేక్ పాయింట్ ఇక్కడ ఎందుకు స్టాప్ అవ్వలేదు చెప్తారా? నేను బ్రేక్ పాయింట్ ప్లేస్ చేశాను, బట్ నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టాప్ అవ్వట్లేదు. ఎందుకు స్టాప్ అవ్వట్లేదు? రన్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేశాను. యా, రన్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేశాను. సో రన్ మోడ్ ప్రాజెక్ట్ అయితే సర్వర్ లో బ్రేక్ పాయింట్స్ అనేది వర్క్ అవ్వవు. ఓకే, సో నేను క్లియర్ చేస్తాను. సో డీబగ్ మోడ్ లో ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేస్తాను సర్వర్ లో, అప్పుడు ప్లేస్ అవుతాయి. ఓకే, సో ప్రతిసారి బిల్డ్ అని చేసినప్పుడు ఏం చేస్తుంది, SRC లో ఉన్న టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది కదా, టార్గెట్ ఫోల్డర్ ని కంప్లీట్ గా డిలీట్ చేస్తుంది. టార్గెట్ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ ఉంటాయో మొత్తం డిలీట్ చేస్తుంది. సో డిలీట్ చేసి కొత్తగా బిల్డ్ చేసేది అప్లికేషన్. సో దీనికి మ్యాన్కి ఎలా సైకిల్ ఉంటుందో ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయడానికి కూడా సమ్ లైఫ్ సైకిల్ ఫాలో అవుతుంది. ఇనిషియలైజింగ్ యాప్ అంటే అప్లికేషన్, మన అప్లికేషన్ పేరు ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ Mule4 Cache. ఇనిషియలైజింగ్ అయిపోయిన దాని తర్వాత ఏం జరుగుద్ది, స్టార్టింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ గా బిల్డ్ అయింది, జాబ్ ఫైల్ క్రియేట్ అయింది, బట్ సర్వర్ లో డిప్లాయ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఎందుకు ఎర్రర్స్ వస్తాయి అంటే ఫస్ట్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు లోపల మొత్తం కనెక్షన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. సో కనెక్షన్ కానీ ఫెయిల్యూర్ అయితే డిప్లాయ్ అనేది జరగదు. సో కనెక్షన్ ఇప్పుడు మనం ఇచ్చిన URL పాత్ ఉంది కదా, అది దీన్ని హిట్ చేయాలని ట్రై చేస్తుంది. అసలుకి ఈ సర్వీసే లేదు అన్నప్పుడు ఫెయిల్ చేస్తుంది. సో సర్వీస్ లేనప్పుడు ఫెయిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రాపర్టీని రాకేష్ అసలు ఏం వినిపించట్లేదు రాకేష్. రాకేష్ ఆ, ఓకే ఓకే మీరేం మాట్లాడట్లేదా? లేదు, అది నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసుకొని రౌటర్ దగ్గర చూసుకుంటున్నాను. ఓకే ఓకే
ఈ ప్రాపర్టీ చెప్పింది అర్థమైందండి? ఈ ప్రాపర్టీ గురించి చెప్పినప్పుడు అర్థమైందండి, లేకపోతే డిస్కనెక్ట్ అయిందా? ఫెయిల్ డిప్లాయ్మెంట్ వెన్ టెస్ట్ కనెక్షన్ ఫెయిల్ అనేది. డిస్కనెక్ట్ అయింది, ఒకసారి మళ్ళీ Okay. చెప్తారా? ఓకే, సో ప్రతి కనెక్టర్లో మనకి ప్రాపర్టీ అనేది ఉంటుందండి. సో బేసిక్గా ఈ ప్రాపర్టీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే, ఫస్ట్ ఏమవుతుంది, మన ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? బిల్డ్ అంటే ఏమైంది, కంపైలేషన్ అనేది జరుగుద్ది. కంపైలేషన్ అంతా జరిగిన దాని తర్వాత జావా క్లాసెస్ క్రియేట్ అయింది. సో జావా క్లాసెస్ ఫైనల్గా ఒక ప్యాకేజింగ్ అనేది జార్ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఆ జార్ ఫైల్ సర్వర్లో ప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే, సర్వర్ కనెక్షన్స్ ని టెస్ట్ చేసుకుంటుంది. ఇలా హెచ్టిటిపి రిక్వెస్ట్ అయితే హెచ్టిటిపి, డిబి కనెక్టర్ అయితే డిబి కనెక్టర్ కి ఒకసారి కనెక్ట్ చేయడానికి టెస్ట్ చేసుకుంటుందండి. సో డిప్లాయ్మెంట్ అప్పుడే సర్వర్లో డిప్లాయ్ చేసేటప్పుడే అన్ని కనెక్షన్స్ అన్నిటిని క్రియేట్ చేసుకొని ఒక కనెక్షన్ పూల్లో ప్లేస్ చేసుకుంటుంది. అజ్యూమ్ దట్ మనం ఇక్కడ ఇచ్చింది ఇన్వాలిడ్ పాతో, లేకపోతే ఆ సర్వర్ ఏమైనా డౌన్ అయినా, లేకపోతే డేటాబేస్ క్రెడెన్షియల్స్ రాంగ్ ఇచ్చిన కనెక్షన్ ఏమైపోద్ది, మనకి ఫెయిల్ అయిపోద్ది కదండి. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ కానీ ఇన్వాలిడ్ పాత్ ఇచ్చింది అంటే. సో ఇంటర్నల్గా ఒక ఇంప్లిసిట్గా కనెక్షన్స్ని టెస్ట్ చేసుకుంటుంది డిప్లాయ్మెంట్ ముందే. సో ఒకవేళ ఆ కనెక్షన్స్ కానీ ఫెయిల్ అయితే ఆ జార్ ఫైల్ అనేది సర్వర్లో ప్లేస్ చేయదు. ఇప్పుడు అర్థమైందండి? రుచిత అర్థమైందండి ఇప్పుడు చెప్పిన పాయింట్? యా, హలో, ఎస్ రాకేష్. ఇంప్లిసిట్ గా కనెక్షన్స్ ని టెస్ట్ చేసుకొని ఆ కనెక్షన్స్ కానీ అంటే ప్రతి కనెక్టర్ అంటే నథింగ్ బట్ ఏంటండి, ఒక సిస్టమ్ ని కనెక్ట్ అవ్వడమే కదా. కనెక్టర్స్ మనకి ఇచ్చిన పర్పసే అది కదా. సమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కనెక్టర్స్ లాగా ఇచ్చారు. కొంతమంది కనెక్టర్స్ ని అడాప్టర్స్ అంటారు. ఓకే, ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అవ్వడానికి, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ని కనెక్ట్ చేయడానికి కనెక్టర్స్ ని ఇచ్చారు. ఓకే, యా. ఓకే, నేను ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నానండి. రిక్వెస్ట్ని సెండ్ చేసినప్పుడు నా సోర్స్ అనేది యాక్సెప్ట్ చేసి ఈవెంట్ని ప్రిపేర్ చేసింది. ఓకే, రుచిత, లావణ్య అంటే మిగతా వాళ్ళకి ఇది క్లియర్ ఉన్నారు. సో ఈ పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుందండి? పద్మావతి మీరు చెప్తారా? ఈ ఇన్ఫర్మేషన్ యూఆర్ఎల్లో ఇన్ఫర్మేషన్ ఇవి ఉన్నాయి కదా, ఈ క్వైరీ స్ట్రింగ్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఈవెంట్లో ఎక్కడ స్టోర్ అయిద్దండి? ఓకే, అట్రిబ్యూట్స్లో ఎక్కడ స్టోర్ అయిద్దండి? క్వైరీ పారామ్స్ అని అనుకున్నాం కదా. సో క్వైరీ పారామ్స్. సో క్వైరీ పారామ్స్ లోపల మన కీ నేమ్ ఏంటి? డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్. ఎస్ఎఫ్ఓ. ఓకే, సో ఫస్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రా డేటా మొత్తము ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటుంది, రెస్పెక్టివ్ ప్రాపర్టీస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో మనం రాసింది కరెక్టేనా? అట్రిబ్యూట్స్, క్వైరీ పారామ్స్, డెస్టినేషన్. ఓకే ఓకే, సో నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకేమొచ్చిందండి, ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, సో సేమ్ రిక్వెస్ట్ని మళ్ళా ట్రిగ్గర్ చేస్తా ఉన్నాను. సో మళ్ళీ ట్రిగ్గర్ చేస్తే యాక్చువల్గా క్యాష్ ఏం చేయాలండి, ఈ లోపలికి ఎంటర్ చేయకుండా ఉండాలి. క్యాష్ అనేది మన రిక్వెస్ట్ని ఈ లోపలికి ఎంటర్ చేయకుండా స్టాప్ చేయాలి. ఓకే, సో చేస్తుందా లేదా చెక్ చేద్దాం. క్లియర్ చేస్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ని హిట్ చేస్తాను, అదే రిక్వెస్ట్ని హిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ కంట్రోల్ అనేది ఈ క్యాష్ స్కోప్ లోపలికి వెళ్ళలేదు కదండి. ఎల్లుండుంటే దీని లోపల ఉన్న లాగర్స్ ప్రింట్ అయ్యాయి కదా కన్సోల్లో, బట్ స్టిల్ మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. రైట్, అర్థమైందండి? రుచిత, పద్మావతి అర్థమైందండి? అర్థమైంది రాకేష్. యా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెస్టినేషన్ ప్లేస్లో ఎస్ఎఫ్ఓ కాకుండా
LXU ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ని సెండ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఈసారి రిక్వెస్ట్ని సెండ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి, క్యాషీ స్కోప్ లోపలికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందండి? LFO ఇచ్చాం ఫస్ట్ టైం కదా అది. సో ఎందుకంటే మనము కీని జనరేట్ చేసే దానికి మనం డిఫైన్ చేసాము, అంతకుముందు అది యూజ్ చేసుకునేది. బట్ మనము కీని దేని బేస్ చేసుకొని జనరేట్ చేయాలని చెప్పాము, డెస్టినేషన్ని బేస్ చేసుకొని కీని జనరేట్ చేయాలని చెప్పాము. ఓకే, సో ఆల్రెడీ LXU అనే డెస్టినేషన్తో ఒకసారి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసాము. మళ్ళీ సిమిలర్లీ LXUతో రిక్వెస్ట్ సెండ్ చేస్తే మళ్ళీ కీ అనేది సేమ్ నేమ్తో జనరేట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా కీ అనేది. సో కీ అనేది ఇక్కడ ఏముంటుంది, LXU అని ఉంటుంది. సో LXU అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. సో సెకండ్ టైం రిక్వెస్ట్ కాబట్టి మళ్ళీ ఇది యాక్సెప్ట్ చేయలేదు. రోహిత్, అర్థమైందండి ఇప్పుడు మీకు? Yeah. ఇప్పుడు చూడండి, నేను ఫర్ సపోజ్ సమ్ అదర్ డెస్టినేషన్ని చేస్తున్నాను, DSD. సో ఇప్పుడు ఏమైంది, DSD అనేది రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు క్యాషీ కీ జనరేట్ చేస్తుంది. కీ జనరేట్ చేయడం అంటే మనమే ఇచ్చేస్తున్నాము, ఈ యాట్రిబ్యూట్స్లో నుంచి కీ అనేది తీసుకోమంటున్నాను. సో ఫస్ట్ దీంట్లోపల చెక్ చేసుకుంటుంది, సో ఆల్రెడీ ఇలాంటిది ఏమైనా ఉందా అని ఆ స్టోర్లో చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఇన్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. సో లేదు కాబట్టి ఆ స్కోప్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే, సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది, రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత, మోర్ దాన్ 2 milliseconds తీసుకుంటుంది. మళ్ళీ ఇదే రిక్వెస్ట్ని సెండ్ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఓకే, ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది తీసేస్తాను. సెట్ మూవ్ బ్రేక్ పాయింట్ సెండ్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 34 milliseconds. సో దీన్ని బట్టి ఏమవుతుందండి, ప్రాసెసింగ్ టైం అనేది తగ్గింది కదండి. సో ఇందాక మీకు మోర్ దాన్ 2 milliseconds పడింది, ఇప్పుడు లెస్ దాన్ 1 millisecond పడింది కదా. సో మనం ఆ పాయింటే కదా, ప్రాసెసింగ్ టైంని తగ్గించుకోవడానికి మనం ఏం యూజ్ చేయొచ్చు అన్నాము, క్యాషీ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నాము. ఓకే, సో ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, బ్యాచ్ జాబ్లో అయితే యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది కదండి, యాక్సెప్ట్ పాలసీ, యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్. సో బేసిక్గా అవి ఏం చేస్తున్నాయి, ఫిల్టర్ అనేది చేస్తుంది. అలానే ఇక్కడ కూడా ఫిల్టర్ సెక్షన్ ఉంది. సో మీరు బేస్డ్ ఆన్ సమ్ వాల్యూని బేస్ చేసుకొని అసలుకి స్కోప్ లోపలికి పంపించాలా వద్దా అనేది ఏంటండి, ఫిల్టర్ సెక్షన్ అనేది ఇక్కడే రాస్తుంది చూడండి. యూజ్ ద ఫిల్టర్ టు ఎక్స్క్లూడ్ ద స్పెసిఫిక్ మెసేజెస్ ఫ్రమ్ ద క్యాషీ స్కోప్ ఫ్లో. ఓకే, ఒకవేళ క్యాషీలో ఉన్నాయన్నీ డిలీట్ చేయాలి అంటే మనకి ఇన్వాలిడేట్ క్యాషీ. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, క్యాషీలో ఉన్నాయన్నీ డిలీట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఫ్లో తీసుకుంటున్నాను. సో మళ్ళీ అదే లిజనర్ కాన్ఫిగరేషన్లో బట్ మనము ఏ డేటా అంటే ఆ డేటాని స్టోర్ చేయకూడదండి క్యాషీలో. ఓన్లీ ఆ డేటా అనేది స్టాటిక్ డేటా అయి ఉండాలి, లేకపోతే స్టాటిక్ డేటా అంటే ఫ్రీక్వెంట్లీ మాడిఫై డేటా వాటికి స్టోర్ చేయకూడదు. ఓన్లీ స్టాటిక్ డేటా, ఎక్కువ కాలం చేంజ్ అయిన డేటా అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళా రీబిల్డ్ చేస్తాను, ఒక సెకండ్. ఓకే, నా అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో విండోలోకి వెళ్ళి షో వ్యూ కన్సోల్. సో విండో నీట్గా కావాలి అనుకుంటే రీసెట్ పర్స్పెక్టివ్ కొట్టండి.
క్లియర్ చేస్తున్నాను, నా కన్సోల్ విండోని క్లియర్ చేస్తున్నాను. ఈ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ క్యాష్ స్కోప్లోకి వెళ్ళింది. సో మళ్ళా నేను రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ని సెండ్ చేస్తే ఈ క్యాష్ స్కోప్ లోపలికి వెళ్ళట్లేదు. ఓకే, వెళ్ళకుండా ఏం చేస్తుంది, ఎక్కడైతే డేటాని స్టోర్ చేసుకుంటుందో అక్కడి నుంచి రీడ్ చేసి నాకు వాల్యూస్ని ఇచ్చేస్తూ ఉంది. ఓకే, బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ పర్టికులర్ ఫ్లోని సో ఒక అప్లికేషన్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ అయినా ఉండొచ్చు కదండి. సో ప్రతి అప్లికేషన్కి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. సో మనం డెవలప్ చేసేది రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ కాబట్టి రెస్ట్ఫుల్ అప్లికేషన్స్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఇంకో ఎండ్ పాయింట్. సో ఎవ్రీ ఎండ్ పాయింట్, ప్రతి ఎండ్ పాయింట్ ఒక ఫంక్షనాలిటీకి సంబంధించింది అన్నట్టు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎండ్ పాయింట్తో ఈ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇదేం చేసింది, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది, ఈ కాంపోనెంట్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే, సిమిలర్లీ మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఇక్కడ చూడండి 39 మిల్లీ సెకండ్స్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళా సెండ్ అనేది అంటున్నాను. ఇప్పుడు ఎంతసేపు పడిందండి, మోర్ దాన్ 1 మిల్లీ సెకండ్. సో ఇక్కడ ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందండి, క్యాషీలో ఏదైతే డేటా స్టోర్ అయ్యిద్దో ఆ డేటాని మొత్తం ఏం చేస్తుందండి, డిలీట్ చేస్తుంది. సో డేటాని డిలీట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎవరైనా నెక్స్ట్ రిక్వెస్ట్ హిట్ చేసినప్పుడు అది కొత్త రిక్వెస్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందండి. సో క్యాషీలో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అంటే ఎక్స్ప్లిసిట్గా మనకి ఒక టెక్నిక్, ఒక కాంపోనెంట్ ఇచ్చాడు. ఆ కాంపోనెంట్ని యూజ్ చేసుకొని క్యాషీలో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. సో క్యాషీలో డేటా మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టోర్ అయ్యిద్ది. అర్థమైందండి. ఎస్. అలానే కొంతమంది రియల్ టైంలో కొంతమంది ఎలా యూజ్ చేసుకుంటారంటే స్కెడ్యూలర్ ఎండ్ పాయింట్ లాగా పెట్టుకొని ప్రతి 2 మిల్లీ సెకండ్స్కి లేకపోతే ప్రతి 3 మిల్లీ సెకండ్స్ ఆర్ 4 మిల్లీ సెకండ్స్కి ప్రతి 4 మిల్లీ సెకండ్స్కి ఆ క్యాషీలో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అని అనుకుంటారు. సో క్యాషీలో ఉన్న డేటాని డిలీట్ చేస్తాను. సో నేను సేవ్ చేస్తాను. సో ఈ స్కెడ్యూలర్ ఏం చేస్తుందండి, స్కెడ్యూలర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లోని ట్రిగ్గర్ చేస్తుంది. అదే మిగతా స్కెడ్యూలర్ కాకుండా మిగతా ఎండ్ పాయింట్ మనం పెట్టామంటే ఎక్స్ప్లిసిట్గా ఫ్లోని ట్రిగ్గర్ చేస్తున్నాము. ఎక్స్ప్లిసిట్గా కాకుండా ఇంటర్నల్గా ఇంప్లిసిట్గా ఫ్లోని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామండి, స్కెడ్యూలర్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాను, ప్రతి 4 మిల్లీ సెకండ్స్కి ఆటోమేటిక్గా నాకు ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ కావాలి అని ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, అర్థమైందండి. సో ప్రతి 4 సెకండ్స్కి ఈ ఫ్లో అనేది ట్రిగ్గర్ అయిపోద్ది, నేనేం కాల్ చేయకపోయినా ట్రిగ్గర్ అయిపోద్ది. ఓకే ఓకే, నేను అజ్యూమ్ దట్ ఈ ఇప్పుడు రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాను. సో రీబిల్డ్ అయిపోయింది కాబట్టి క్యాషీలో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం రిక్వెస్ట్ కాబట్టి ఏమవుతుంది, స్కోప్ లోపలికి ఎంటర్ అవుతుంది అండ్ ఈ కాంపోనెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో 4 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, మనం ఏం కాల్ చేయకపోయినా ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. సో ఇక్కడ కాల్ అయిపోయిందా చూద్దాము. సో 4 మిల్లీ సెకండ్స్ ఏనా నేను ఇచ్చింది. సో 4 మిల్లీ సెకండ్స్ 1 2 3 ఓకే ఓకే. సో ఇప్పుడు చూద్దామండి, 4 మిల్లీ సెకండ్స్ అయిపోయి ఉంటుంది కదా. సో నేను మళ్ళీ ట్రిగ్గర్ చేస్తా ఉన్నాను. ఏమైందండి, 1 సెకండ్ తీసుకుంది, మోర్ దాన్ 1 సెకండ్. మళ్ళీ ట్రిగ్గర్ చేస్తా ఉన్నాను, ఏమైందండి, వెంటనే వచ్చింది. అజ్యూమ్ దట్ నేను ఒక 4 సెకండ్స్ని వెయిట్ చేస్తాను. ఓకే, ఒక 4 సెకండ్స్ వెయిట్ చేస్తే ఏం జరగాలి, ఉన్నది డిలీట్ అయిపోద్ది.
ఓకే, సో లెట్స్ సే 1 2 3 4. ఓకే, 4 సెకండ్స్ అయిపోయి ఉంటాయి కదా. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, సెండ్ చేస్తున్నాను. సో ఈ క్యాష్లో ఉన్న డేటానే డిలీట్ క్యాష్లో ఉన్నది కానీ డిలీట్ అయిపోతే ఏమైపోద్ది, ఇమీడియట్గా కాల్ చేద్దాం. ఒక లాగర్ని ప్లేస్ చేసుకొని ఉంటే ఈజీగా ఉండేది. సో లాగర్ మెయిన్ ఇప్పుడు చూడండి, నాకు ఈ ఫ్లో అసలు ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనే విషయం అనేది తెలియదు. సో నా కన్సోల్ విండోలో ఈ లాగ్స్ని బట్టి ఈ మనము మన అప్లికేషన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకుంటాం. షెడ్యూలర్ స్టార్టెడ్. సో చేంజెస్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్కెడ్యూలర్ ఫ్లో సో మళ్ళీ సేవ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా జనరల్గా కొంతమంది అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఆటోమేటిక్గా ఫ్లోస్ ఎగ్జిక్యూట్. సో నాకు డేటాబేస్ అనేది సింక్ అవ్వాలి. సో ఒరాకిల్ డేటాబేస్లో ఉన్న డేటా సీక్వెల్ సర్వర్ డేటాబేస్లోకి పుష్ అవ్వాలండి. ప్రతి 1 అవర్కి డేటా అనేది సింక్ అవ్వాలి. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇలాంటి రిక్వైర్మెంట్ ఇస్తే ప్రతి 1 అవర్కి డేటా అనేది స్కెడ్యూలర్లో ఏం చేస్తారు, ఫ్రీక్వెన్సీలో మనం మెన్షన్ యా. సో 1 అవర్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే హవర్ ఈక్వల్ టు 1 అని సెలెక్ట్ చేసుకుంటే ప్రతి 1 అవర్కి ఆటోమేటిక్గా ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మాన్యువల్గా ఎవరు ఫ్లోని ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో బేసిక్గా డేటాని సింక్ చేయడానికి ఇలాంటి కేసెస్లో స్కెడ్యూలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రతి 1 అవర్కి లేకపోతే వేరే వాళ్ళకి ఈమెయిల్ అనేది సెండ్ చేయాలా, ఒక దగ్గర ఒక లొకేషన్లో ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి ఫైల్స్ కానీ లేవు అంటే సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలా. అప్పుడు ఏం చేస్తారు, సో స్కెడ్యూలర్ ఫ్రీక్వెన్సీ 1 అవర్ అని లోపల ఏం చేస్తారు, ఫైల్ మాడ్యూల్ని యూజ్ చేసుకొని ఆ ఫైల్లో ఆ లొకేషన్లో ఫైల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, లాస్ట్లో చాయిస్ రౌటర్ లాగా అలా చూసుకొని కండిషన్ని బేస్ చేసుకొని ఉంటే ఈమెయిల్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి. సో ఈమెయిల్ సెండ్ చేయడానికి ఈమెయిల్ మాడ్యూల్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో రిక్వైర్మెంట్ బట్టి మీరు కాంపోనెంట్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అజ్యూమ్ ఈ ఫ్లో అనేది ఏంది ఇంత ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. 4 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాను కదా, 4 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను అయినా బట్ వెంటనే ఇదేమవుతుంది అర్థమవుతుందండి, ఆటోమేటిక్గా కాల్ అయిపోతా ఉంది. ట్రిగ్గర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఫ్లో ఎండ్ అవుతుంది. ఈ లాగర్ అనేది ఫ్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ ఫ్లో అనేది అంత ఫాస్ట్గా అయిపోతుంది. 4 సెకండ్స్ అంటే దానికి అర్థం కావట్లేదేమో. ఒక 1 మినిట్ అని ఇస్తాను, లేకపోతే స్టాప్ చేస్తాను. లవణ్య ఇప్పుడు అర్థమైందండి లాగర్ పర్పస్, మొన్న అడిగారు కదా లాగర్. సో బేసిక్గా మనము ట్రాక్ చేయడానికి, అప్లికేషన్ని ట్రాక్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ని ట్రాక్ చేయడానికి లాగర్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఓకే, సో రన్ మోడ్లో చేస్తాను. సో నాకు ఈ ఫ్లో అనేది అసలు ట్రిగ్గర్ అయిందా లేదా అనేది తెలియాలి. ఇది అదే వెబ్ అప్లికేషన్ అయితే వర్క్ అవుతుందా లేదా అని నేనేం చేస్తాను, సమ్ డేటా ఇచ్చి బటన్ని క్లిక్ చేయడమో ఏదో చేస్తాను. బట్ ఇవి వెబ్ సర్వీసెస్ కాబట్టి ఇంటర్ఫేస్ అనేది ఉండదు. సో ఒక గ్రాఫికల్గా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. సో వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కష్టము. ఓకే, మనకున్న ఆప్షన్ ఏంటి అంటే లాగ్ ఫైల్. సో ఆ లాగ్ ఫైల్లో ఉన్న కంటెంట్ని చూసి మనము ఏదైనా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఎక్కడైనా స్ట్రక్ అయితే ఎర్రర్ డిస్క్రిప్షన్స్ రాసుకుంటే దాన్ని బట్టి మనము ఎక్కడ ఫెయిల్ అయింది అనేది చెప్పడానికి ఉంటుంది. రాకేష్, మామూలుగా చెప్పండి. రియల్ టైమ్ లో ఫస్ట్ మనం క్యాచ్ని ఎంత టైం కి క్లియర్ చేస్తారు? మరి 4 మినిట్స్ అంటే ఒక రిక్వెస్ట్ పెట్టిపోయే లోపల వెళ్ళిపోతే అప్పుడు వేస్ట్ కదా అది.
మీకు ఎగ్జాంపుల్ కోసము చెప్తున్నా అండి, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి. ఓకే 4 సో seconds ఉండదు. షెడ్యూలర్ 1 hour అన్న అది పెట్టాలంటే. డిపెండ్స్, అసలు యూజ్ చేయకపోవచ్చు, బట్ మీకు మా అసలు క్యాష్ ప్రాజెక్ట్ లో స్కోప్ యూజ్ అనేది చేస్తాం. ఉంది అని చెప్పడానికి. ఓకే ఫస్ట్ టైం ఆటోమేటిక్ గా స్కెడ్యూలర్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో ఫస్ట్ టైమే ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలంటే దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ట్రిగ్గర్ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు రిక్వెస్ట్ ని హిట్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్ ని హిట్ చేస్తే ఏం చేస్తుంది, సర్వర్ నుంచి రెస్పాన్స్ తీసుకొని వచ్చింది. సో మోర్ దాన్ 2 మిల్లీ సెకండ్స్ వచ్చిందంటే మోస్ట్లీ ఈ ఈ ఈ స్కోప్ లోపలికి వెళ్ళిందని. ఓకే కావాలంటే లాగ్లో చూసుకోండి. ఓకే సో ఈ బ్లాక్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే ఇప్పుడు ఏమైంది, 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ అయిపోయేసరికి క్యాష్లో డేటా అనేది డిలీట్ చేసింది. మళ్ళీ నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఫ్లోని హిట్ చేస్తా ఉన్నాను. క్యాష్ డిలీట్ అవ్వట్లేదు ఎందుకో. సో ఇది మళ్ళీ స్టిల్ క్యాష్ నుంచే తెచ్చుకుంటా ఉంది. సో యాక్చువల్గా రిక్వెస్ట్ మనకి యాక్చువల్గా మనం డిలీట్ అనేది ఇస్తా ఉన్నాము, బట్ డిలీట్ అనేది ఎందుకు అవ్వట్లేదు మళ్ళీ చూస్తాను. సో యాక్చువల్గా మనకి డిలీట్ కానీ అయింది అంటే, డిలీట్ కానీ డేటా అంతా క్యాష్లో డిలీట్ అయిందంటే ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అయింది. డిలీట్ అవ్వకపోతేనే కదా ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండేది. అర్థమైందండి? యా ఓకే అండి, జస్ట్ స్కాటర్ గ్యాదర్ అంటే ఫస్ట్ ఒక 5 మినిట్స్ అలా చెప్పి రేపు మోర్ డిస్కషన్ చేద్దాము. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి సేమ్ రిక్వెస్ట్ని నేను ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవాలా, అదే రిక్వెస్ట్ని డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, అండ్ అదే రిక్వెస్ట్కి ఎండ్ సిస్టమ్ని కాల్ చేయాలి. ఓకే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవన్నీ రౌట్స్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే ఇవన్నీ రౌట్స్ అనుకుంటే ఇదంతా. సో ఆ రిక్వెస్ట్ని డేటాబేస్లోకి స్టోర్ చేయాలా, అంటే ఆ రిక్వెస్ట్ యొక్క సంబంధించిన ఫీల్డ్స్ ఫైల్లో స్టోర్ చేయాలా, అండ్ ఆల్సో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ క్యూలో కూడా అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా క్యూలోకి స్టోర్ చేసుకోవాలి, అండ్ సమ్ సిస్టమ్ హెచ్టిటిపి ఒక సర్వీస్ని రెస్ట్ సర్వీస్ని కాల్ చేయాలా. సో ఇన్నిటిని చేయాలంటే నార్మల్గా ఏం చేయవచ్చు, ఫస్ట్ ఒక డేటాబేస్ని కాల్ చేసిన దాని తర్వాత అదే రిక్వెస్ట్ని ఏం చేయొచ్చు అండి, సీక్వెన్షియల్గా ఒక ఫైల్ని జనరల్గా చెప్తున్నాను. ఆ రిక్వైర్మెంట్ అర్థమైంది కదండి. వచ్చిన రిక్వెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, అంటే యూజింగ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అట్లా యూజ్ చేసుకొని అదే రిక్వెస్ట్ ఏం చేయాలా, ఫైల్లో స్టోర్ చేయాలి. అండ్ అదే రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేయాలన్నాను, క్యూలో స్టోర్ చేయాలన్నాను. ఇంకా లాస్ట్గా ఫైనల్గా యాక్చువల్ సర్వీస్ని కాల్ చేయాలనుకున్నాను. సో ఇన్ని చోట్ల ఎందుకు కాల్ చేయాలి, ఇన్ని చోట్ల ఎందుకు స్టోర్ చేయాలి అంటే ఆ రిక్వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రిక్వెస్ట్ని మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ చేసుకుంటే బ్యాకప్ పర్పస్ కోసం ఉంటుంది. లేకపోతే సమ్ ఎక్స్టర్నల్ టీమ్స్ వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ అలా ఇచ్చారు అనుకుందాం. ఫైల్ సిమిలర్లీ క్యూ అర్థమవుతుందండి. క్యూ అండ్ ఫైనల్గా మనము ఒక రెస్ట్ సర్వీస్ని కాల్ చేయాలి. ఓకే అలా కాల్ చేయాలంటే ఇంకా మీకు డయాగ్రమాటిక్గా చెప్పాలి అంటే సేమ్ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాను, హెచ్టిటిపి లిజనర్ని యాక్సెప్ట్ చేశాను. సో ఆ రిక్వెస్ట్ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ సిస్టమ్స్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ రైట్ ఆపరేషన్ యూజ్ చేశాను. ఓకే డేటాబేస్ ఇన్సర్ట్ యూజ్ చేశాను. దాని తర్వాత ఏం చేశానంటే సమ్ క్యూస్లో యూజ్ చేస్తున్నాను. అదే రిక్వెస్ట్ని డిఫరెంట్ క్యూలో ఏం చేస్తున్నాను, పబ్లిష్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేస్తున్నాను, ఆ రిక్వెస్ట్ని
కాల్ చేస్తున్నాను, యాక్చువల్ సిస్టమ్తో కాల్ చేస్తున్నాను. యాక్చువల్ సిస్టమ్ రెస్ట్ సర్వీస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ కాల్ అవ్వాలంటే ఫ్లోలో ఎప్పుడు కాల్ అయిద్దండి? పద్మావతి చెప్తారండి, ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఎప్పుడు కాల్ అయిద్దండి? రుచిత, లావణ్య, ఆరాధన, మజా. రుచిత, ఈ కాంపోనెంట్ దగ్గరికి ముందున్న రైట్ ఇన్సర్ట్ పబ్లిష్ అవన్నీ అయిన తర్వాత కాల్ ఈ అయింది. 3 సిస్టమ్స్, ఈ 3 కాంపోనెంట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే దెన్ ఓన్లీ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది కాల్ అయింది కదా. ఎందుకంటే మనకి ఫ్లో ఎగ్జిక్యూషన్ ఎప్పుడు సీక్వెన్షియల్ గా జరుగుద్ది. ఒక కాంపోనెంట్ తర్వాత ఇంకో కాంపోనెంట్, ఇంకో కాంపోనెంట్ తర్వాత ఇంకో కాంపోనెంట్, ఇంకో కాంపోనెంట్ తర్వాత. లెట్స్ సే ప్రతి సిస్టమ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడానికి 2 సెకండ్స్ తీసుకుంటున్నాయి అనుకుందాము. సో ఇప్పుడు ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ కాల్ అవ్వాలంటే నాకు ఓవరాల్ గా ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది? 6 seconds. 6 ఎంత పద్మావతి? 6 seconds. 6 రాకేష్. యా, 6 సెకండ్స్ వెయిట్ చేయాలి ఈ కాంపోనెంట్ దగ్గర. బట్ ఇవన్నీ నాకు ఇండిపెండెంట్, వీటిలో లాగింగ్ కోసము చేస్తున్నాను. ఫైల్లో రైట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ ఇగ్నోర్ చేయాలా, డేటాబేస్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇగ్నోర్ చేయాలా. సో విఎంలో పబ్లిష్ చేసినప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా ఇగ్నోర్ చేయాలి. యాక్చువల్గా ఏదైనా కాంపోనెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, అజ్యూమ్ దట్ డేటాబేస్ డౌన్ ఉంది, ఓకే, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను, ఇక్కడ ఈ కాంపోనెంట్ ఫెయిల్ అయింది. ఈ కాంపోనెంట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళొద్దా అండి? నో. ఒకవేళ కాంపోనెంట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? అసింక్రోనస్ కానీ ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. Batch. ఏందండి బ్యాచా? అది ఎక్సెప్షన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టి కానీ లేదంటే అసింక్రోనస్ పెట్టి కానీ చేయొచ్చు. Try scope ఎర్రర్ use హ్యాండ్లింగ్. చేసి. ఓకే, రోహిత్ Right. మీరు చెప్తారండి. నాకు ఈ కాంపోనెంట్ ఫెయిల్ అయినా బట్ స్టిల్ ఎగ్జిక్యూషన్ అనేది, నా ఫ్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వకూడదు, కంటిన్యూ అవ్వాలి, నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళాలా. అలా చేయాలంటే ఏం చేయాలా? Try scope. ఇన్సర్ట్లో ఫెయిల్ అయినా, డీబీలో డేటాని స్టోర్ చేసేటప్పుడు ఫెయిల్ అయినా బట్ స్టిల్ నేను ఇగ్నోర్ చేసి నెక్స్ట్ కాంపోనెంట్కి పుష్ చేయాలా కంట్రోల్ని. అర్థం కాలేదా రోహిత్ క్వశ్చన్? హలో, ఓకే, మిగతా వాళ్ళు ఆన్సర్ చేస్తారండి, ఇంకా పద్మావతి కాకుండా మిగతా వాళ్ళు, రుచిత, లావణ్య, ఆరాధన. Try scope పెట్టి on error continue. యా, ఎగ్జాక్ట్. సో ట్రై స్కోప్ చేసుకొని ఆ పర్టికులర్ కాంపోనెంట్ని, ఎక్సెప్షన్ని ఇగ్నోర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ కాంపోనెంట్ ఏమైనా ఎక్సెప్షన్ త్రో చేస్తే ఆ కాంపోనెంట్ని ఎక్సెప్షన్ త్రో చేసిన ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఇది ఏం చేస్తాను, ర్యాప్ ఇన్ ట్రై స్కోప్ అని పెడతాను. సో ర్యాప్ ఇన్ ట్రై స్కోప్ పెట్టి ఏం చేస్తానండి, ఆన్ ఎర్రర్ కంటిన్యూ అని చెప్తాను. ఓకే, ఆన్ ఎర్రర్ కంటిన్యూ అని చెప్తే ఏం చేస్తుంది, ట్రై స్కోప్ అనేది ఏం చేస్తుందండి, ఈ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఏం అయింది, ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బ్లాక్కి వెళ్ళొద్ది. సో మనం ఏం చేస్తున్నాము, ఆ పర్టికులర్ ఎర్రర్ని ఇగ్నోర్ చేయి అని చెప్తున్నాము. సో ట్రై స్కోప్ ఏమైంది, ఇగ్నోర్ చేసి ఆ నెక్స్ట్ కాంపోనెంట్కి కంట్రోల్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, అక్కడతో టెర్మినేట్ అవ్వకుండా ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ కాంపోనెంట్కి పుష్ చేస్తుంది. ఓకే, బట్ Okay. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ స్కాటర్ గ్యాదర్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ దాంట్లో ఫెయిల్ అయినా నా రిక్వెస్ట్ని స్టాప్ చేయకూడదు. ఓకే, అండ్ ఆల్సో ప్యారలల్గా ఎగ్జిక్యూషన్ అనేది జరగాల. సేమ్ టైము డేటాబేస్లోకి స్టోర్ చేయాలా, సేమ్ టైము అదే టైంలో ఫైల్లోకి స్టోర్ చేయాలా, క్యూలోకి స్టోర్ చేయాలా, హెచ్టిటిపి రిక్వెస్ట్ని కాల్ చేయాలా. ఎట్ ఏ టైము 4 యాక్టివిటీస్ ఒక్కసారిగా జరగాల. ఇది ఇలా మనం ప్లేస్ చేసామనుకో ఏమవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. నాకు ఒకదాని తర్వాత ఒకటి జరగకూడదు, ఒకేసారి 4 పనులు జరిగిపోవాలా.
అంటే మల్టీ థ్రెడ్డింగ్ లాగా, మల్టీ టాస్కింగ్ లాగా అండి. ఒకేసారి మనం తింటా ఉంటాము, టీవీ చూస్తూ ఉంటాము, ఫోన్లో వింటూ ఉంటాం. సో ఒకేసారి మల్టిపుల్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ స్కాటర్ గ్యాదర్. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ఫ్లోస్ ని ఒకేసారి యాక్సెస్ చేసుకోవడం అట్ ది సేమ్ టైం, రైట్? అట్లా అని కాదు, అంటే బేసిక్ గా మీకు రిక్వైర్మెంట్ బట్టి. సో నాకు ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ యాక్టివిటీస్ జరగాల. ఒక 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 సిస్టము అంటే ఒక యాక్టివిటీ ఇంకో యాక్టివిటీ మీద డిపెండ్ అనేది అవ్వకపోతే, ఓకే డిపెండెన్సీ అనేది లేకపోతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, అండ్ స్టాప్ బ్యాచ్ అవ్వకూడదు. ప్రాసెసింగ్ లో ఏదన్నా అయితే డిపెండెన్సీ ఉంటుంది. ఏదండి అర్థం కాలేదు. బ్యాచ్ ప్రాసెసింగ్ కూడా మల్టిపుల్ థ్రెడ్స్ కదండి అంటున్నా. కానీ అక్కడ మీరు బ్యాచ్ ప్రాసెసింగ్ లో ఏం జరుగుతుందండి, బ్యాచ్ స్టెప్స్ Exception. అనేవి ఉంటాయి. ఓకే, Yeah, yeah. అవి ఏం చేస్తుంది బేసిక్ గా ఇన్పుట్ ఒకటే. ఓకే, ఇక్కడ కూడా అజ్యూమ్ దట్ బ్యాచ్ జాబ్ లో ఇలాంటి ఫంక్షనాలిటీ చేయాలనుకున్నారు. ఇలాంటి ఫంక్షనాలిటీ చేయాలంటే అసలు బ్యాచ్ జాబ్ లో ఏం చేస్తాము, మనకి బేసిక్ గేమ్ ఉంటాయి, బ్యాచ్ స్టెప్స్ ఉంటాయి కదా. బ్యాచ్ స్టెప్ లో కూడా మనము ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. బట్ నాకు ఇక్కడ ఏంటి, సేమ్ కాపీ ఆఫ్ డేటా అనేది పాస్ అవ్వాలి. సేమ్ కాపీ ఆఫ్ డేటా డేటాబేస్కి వెళ్ళాలా, ఫైల్కి వెళ్ళాలా, క్యూకి వెళ్ళాలా, అంటే డిఫరెంట్ లొకేషన్స్. మల్టిపుల్ రౌట్స్ అనేది ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. ఇవన్నీ ఏమంటాం మనము, రౌట్స్ అంటాము, రైట్? Yes. ఓకే, ఇదంతా రౌట్స్. సో రౌట్స్, సో ఎన్ని రౌట్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ స్కాటర్ గ్యాదర్ లో. సో ఫస్ట్ ఏం చేస్తుంది, దీని ముందు ఉన్న డేటా ఉంటుంది కదా, ఇన్పుట్ అంటే నథింగ్ బట్ మీ పేలోడ్. ఓకే, మీ పేలోడ్ ఏమైందండి, అందరికి ఒక కాపీ ఇచ్చేస్తుంది. అందరికి ప్రతి రౌట్కి ఒక కాపీ ఇచ్చుద్ది, జిరాక్స్ కాపీ లాగా యాక్చువల్ డేటాని ఇచ్చేస్తుంది. ఓకే, అంటే సేమ్ పేలోడ్ ని డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకుంటాం. యా, సేమ్ పేలోడ్ ని ఇచ్చేస్తుందండి. దాని ముందు వరకు ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ ని ఇన్పుట్ లాగా ఇచ్చుద్దండి దీనికి. ప్రతి రౌట్ కి ఇన్పుట్ లాగా ఇచ్చుద్ది. సో ఆ రౌట్ లో మీకు కావాల్సిన కాంపోనెంట్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో ఒక అర్థమవుతుందండి. అర్థమైంది. సో ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ రౌట్ అనేది డేటాబేస్ కి సంబంధించింది అన్న కదా. సో డేటాబేస్ డౌన్ అయ్యి ఫెయిల్ అయినా స్టిల్ ఫైల్ అనేది రన్ అవుతా ఉంటుంది, మిగతా అన్ని రన్ అవుతా ఉంటాయి. సో ఓవరాల్ గా ఇదంతా స్కాటర్ గ్యాదర్ అనుకుంటే, సో ఫస్ట్ ది ఫెయిల్ అయిందని మిగతా సైలెంట్ గా ఉండవు. సో వాటి పని అవి చేసుకుంటా ఉంటాయి. ఓవరాల్ గా స్కాటర్ గ్యాదర్ ఎప్పుడు ఫెయిల్ అయ్యిద్దంటే, అన్ని కాంపోనెంట్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినాక. సో స్టేటస్ ఏదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత స్కాటర్ గ్యాదర్ అనేది ఫెయిల్ అయిపోద్ది. సో కంట్రోల్ అనేది ఫస్ట్ రౌట్ లో ఏదో ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల ఫెయిల్ అయిపోతే కంప్లీట్ గా మన ఫ్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వదు, ఇంటర్నల్ గా మిగతా అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అది ఒక పాయింట్. ఓకే, ఫస్ట్ రౌట్ అనేది 5 సెకండ్స్ ఫెయిల్ ఇస్తుందా అండి మరి? ఏంటండి, ఇప్పుడు డేటాబేస్ ఫెయిల్ అయిపోయింది, ఫైల్ క్యూ సర్వీస్ సక్సెస్ అయ్యాయి, మరి అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ అదే చెప్తాను. సో అవుట్పుట్ అనేది ఫైనల్ గా ఏమొచ్చుద్ది, స్కాటర్ గ్యాదర్ అనేది సమ్ రెస్పాన్స్ అనేది ఇచ్చుద్ది కదా. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సమ్ రెస్పాన్స్ అనేది ఇచ్చుద్ది. సో ఫైనల్ గా అవుట్పుట్ అనేది సక్సెస్ సినారియోలో చెప్తున్నాను. సో ఈ రౌట్ ఉంది కదా, ఈ రౌట్ యొక్క అవుట్పుట్ అనేది నథింగ్ బట్ మన మ్యూవల్ ఈవెంట్. ఓకే, ఈ రౌట్ యొక్క అవుట్పుట్ మ్యూవల్ ఈవెంట్, దీని యొక్క అవుట్పుట్ మ్యూవల్ ఈవెంట్. సో అన్ని అవుట్పుట్స్ ని కంబైన్ చేసి యాజ్ ఏ సింగిల్ యూనిట్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుందండి. సక్సెస్ సినారియో గురించి మాట్లాడుతున్నాను. ఫైనల్ గా స్కాటర్ గ్యాదర్ ఏం అవుట్పుట్ ఇస్తుందో చెప్తున్నాను. సో మనం ఆ రోజు ప్యారలల్ ఫర్ ఈచ్ కూడా చూసాం కదా. ప్యారలల్ ఫర్ ఈచ్ కూడా ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా ఒక్కొక్క రౌట్ ని ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తుంది స్కాటర్ గ్యాదర్ అనేది, ఒక్కొక్క రౌట్ కి సేమ్ కాపీ ఆఫ్ డేటా ఇస్తుంది. అక్కడ ఏమవుతుంది ప్యారలల్ ఫర్ ఈచ్ లో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఎట్ ఏ టైం అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. అరేలో నీకు 5 ఎలిమెంట్స్ ఉంటే 5 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఇక్కడ ఏమవుతుంది, సేమ్ కాపీ ఆఫ్ డేటా అన్ని రౌట్స్ కి ఇస్తుంది, అన్ని రౌట్స్ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి.
వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది కదా, అన్నిటిని అగ్రిగేట్ చేసి యాజ్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే. యాజ్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఇచ్చుద్ది. అగ్రిగేట్ చేసి ఇట్ అగ్రిగేట్స్ ద output of all the routes and make it as a single object. ఓకే, ఈ సింగిల్ ఆబ్జెక్ట్ లోపల అన్ని రౌట్స్ యొక్క అవుట్పుట్స్ అనేది వస్తాయండి. సో మీకు యాక్చువల్గా ఏంది ఉండేది, ఇన్పుట్ అనేది సింగిల్ పేలోడే ఉంది. బట్ ఆ సింగిల్ పేలోడ్ని ప్రతి రౌట్కి ఒక కాపీ అనేది ఇస్తుంది. సో అదే పేలోడ్ ఈ రౌట్కి వెళ్ళొద్ది, ఈ రౌట్కి వెళ్తుంది, ఈ రౌట్కి వెళ్తుంది, ఈ రౌట్కి వెళ్తా ఉంది. బట్ అదే పేలోడ్ని ఏం చేస్తుంది, ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా ఆ పేలోడ్ని మాడిఫై అయినా చేయొచ్చు, లేకపోతే అలానే ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ మీరు రాసుకున్న లాజిక్ ప్రకారము. ఓకే, ఇప్పుడు ఫెయిల్యూర్ కేసు అంటున్నారు కదా, ఫెయిల్యూర్ కేసులో కూడా ఏమవుతుందంటే అన్ని లోపల ఉన్న రౌట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన దాని తర్వాత ఫైనల్గా రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ రౌట్ యొక్క ఫెయిల్డ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది మనకు వచ్చుద్ది. సో ఏ కేసులో అయినా మనకి ఏమి ఇచ్చుద్ది, రెస్పాన్స్ అనేది ఇచ్చుద్ది. బట్ స్కాటర్ గ్యాదర్లో ఒక రౌట్ ఫెయిల్ అయిపోయినప్పుడు మిగతా రౌట్స్ని ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేపించేస్తుంది. ఎప్పుడైతే అన్ని రౌట్స్ కంప్లీట్ అయిపోతాయి ఎగ్జిక్యూషన్, అప్పుడు ఓవరాల్గా ఫెయిల్ అయిపోతుంది స్కాటర్ గ్యాదర్. అజ్యూమ్ దట్ రౌట్ 1 అనేది 5 seconds తీసుకుంటుంది, రౌట్ 2 అనేది 10 seconds తీసుకుంటుంది. ఓకే, మిగతా 6 seconds తీసుకుంటుంది. ఓవరాల్గా స్కాటర్ గ్యాదర్ ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందండి? 5 seconds తీసుకుంటుంది దీని లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇది 10 seconds తీసుకుంటుంది. ఓకే, ఇది ఒక 6 seconds తీసుకుంటుంది అనుకుందాం. ఇది కూడా 6 seconds తీసుకుంటుంది. ఓకే, సో ఓవరాల్ గా స్కాటర్ గ్యాదర్ మొత్తం అన్ని రౌట్స్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందండి? ఎంతండి? 10 seconds తీసుకుంటుంది. ఎందుకంటే ఈ రౌట్ అనేది ఒక థ్రెడ్ మీద రన్ అవుద్ది. ఓకే, సో ఎవ్రీ రౌట్ ఈజ్ రన్నింగ్ అనే సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది. ఇదేమో థ్రెడ్ 1 మీద ఎగ్జిక్యూట్ అవుతే ప్యారలల్ గా ఇది థ్రెడ్ 2 మీద ఎగ్జిక్యూట్ అవుద్ది. థ్రెడ్ 2 మీద ఇది ఒక థ్రెడ్ 3, ఇది థ్రెడ్ 4. సో ప్యారలల్ గా అన్ని థ్రెడ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే ఎక్కువ టైం తీసుకుంటుందో సో ఓవరాల్ గా స్కాటర్ గ్యాదర్ అనేది రెస్పాన్స్ టైం అనేది అంత తీసుకుంటుంది అన్నట్టు. సో ఒకటి కంప్లీట్ 5 seconds కి ఇదే కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ వెయిట్ చేస్తూ ఉంటుంది. స్కాటర్ గ్యాదర్ అనేది నెక్స్ట్ కాంపోనెంట్ కి వెళ్లకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. అన్ని కాంపోనెంట్స్, స్కాటర్ గ్యాదర్ అనేది కూడా ఒక కాంపోనెంట్ కదా, లైక్ ఏ రైట్ ఆపరేషన్ ఇట్లా. సో జనరల్ గా ఒక కాంపోనెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినప్పుడే ఇంకో కాంపోనెంట్ కి వెళ్ళొద్దు కదండి సీక్వెన్స్ గా. సో మీరు స్కాటర్ గ్యాదర్ ని డ్రాగ్, సో ఇక్కడ సింబల్ లోనే చూడండి మల్టిపుల్ గా స్కాటర్ చేస్తుంది, స్ప్రెడ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ని గ్యాదర్ చేయడం అంటే కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, రౌట్ 1, సో మనకి ఇది రౌట్ 1. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చినప్పుడు ఇట్లా. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రౌట్స్. నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ డేటాబేస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫస్ట్ రౌట్లో. సో ఇక్కడ నేను ఫైల్ సో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి ప్యారలల్ గా. సో పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోద్ది. ఓకే, నార్మల్గా అయితే మీకేమవుతాయి, విడివిడిగా సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఈ కేసులో ఏమవుతాయి, ప్యారలల్ గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. ఓకే, సో రేపు మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. జస్ట్ ఇది అంటే ఏంటనేది డిస్కస్ చేసాము. బట్ రేపు ఒక 2 examples తో చూద్దాము స్కాటర్ గ్యాదర్ అనేది. సో ఒకవేళ ఈ కాంపోనెంట్ ఫెయిల్ అయితే ఆ పర్టికులర్ కాంపోనెంట్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలా,
ఓకే, ఒక రౌట్ ఫెయిల్ అయినప్పుడు ఆ పర్టికులర్ రౌట్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలా అనేది చూద్దామండి. ఓకే రాకేష్. స్టాప్.